హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ ఇంకా జడ్చర్ల లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటే మాత్రం వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి, క్వాలిఫికేషన్ ఉంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి మనకి ఫార్మా కంపెనీస్‌లో కాస్త తక్కువగా వేకెన్సీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వయాట్రిస్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది మైలాన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఈ మైలాన్ కంపెనీలో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. అలాగే ఇంకో కంపెనీ వచ్చేసి స్మైలాక్స్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా. ఈ 2 కంపెనీస్ వచ్చేసి ఎస్ఎంఎస్ ఇంకా స్మైలాక్స్ హైదరాబాద్ లొకేషన్‌లో లొకేటెడ్ అయి ఉన్నాయి. ఇంకా అనకాపల్లిలో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అనకాపల్లి, హైదరాబాద్ అలాగే జడ్చర్ల ఈ 3 లొకేషన్స్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం వీడియోలో చూద్దాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వయాట్రిస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఎవరైతే బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో క్వాలిటీ డిపార్ట్మెంట్‌లో మనకి రిక్రూట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం స్క్రోల్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 10 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలని చెప్పి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి ఇక్కడ వర్కింగ్ ఏరియా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. క్యూసీ డిపార్ట్మెంట్‌లో మీరు చేయాల్సిన పని ఏముంటుంది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, శాంప్లింగ్ చేయాల్సి ఉంటుంది. రా మెటీరియల్ ఇంకా ప్యాకింగ్ మెటీరియల్, దాంతో పాటు వాటికి సంబంధించిన అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. రా మెటీరియల్ ఏవైతే శాంప్లింగ్ చేస్తారో వాటికి రిలేటెడ్ అనాలిసిస్ అన్నీ కూడా చేయాలి. అనాలిసిస్ అంటే ఏముంటాయని చెప్పి చూసుకుంటే పీహెచ్, కండక్టివిటీ, పార్టికల్ సైజ్, ఎంసీ, అలాగే డిసింటిగ్రేషన్, ఫెరబిలిటీ, అలాగే డిజోలేషన్, ఇంకా క్యాలిబ్రేషన్, శాంప్లింగ్ యాక్టివిటీ అని చెప్పి ఈ డిఫరెంట్ మనకి వర్క్ యాక్టివిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఇవన్నీ కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఫ్రెషర్స్ ఎవరైతే ఎంటర్ అవుతారో ఇండస్ట్రీలోకి క్యూసీ డిపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ కూడా చేయాల్సిన వర్క్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా ఐపీక్యూఏ అనే డిపార్ట్మెంట్‌లో కూడా మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఐపీక్యూఏ అనేది సబ్ డిపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ కూడా మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఏ డిపార్ట్మెంట్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో క్యూఏ లేదా క్యూసీ ఈ రెండిట్లో ఏ డిపార్ట్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ డిపార్ట్మెంట్‌లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. క్యూఏ ఇంకా క్యూసీ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ ఈ 2 డిపార్ట్మెంట్‌లో కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి వచ్చేసి ఇక్కడ అప్లై నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా అప్లై అయితే చేసుకోండి. నౌకరీలో అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నౌకరీలో మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటే మీకు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వయాట్రిస్ అంటే మనకి మైలాన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇది పెద్ద కంపెనీ, మంచి కంపెనీ కాబట్టి మీకు బిగినింగ్‌లో కెరీర్ స్టార్టింగ్‌లో ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో జాబ్ చేశారు అంటే ఫ్యూచర్‌లో మంచి అవకాశాలైతే రావడం జరుగుతుంది. ఇక్కడ పాస్‌ఔట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే 25 ఇంకా 26 ఈ 2 ఇయర్స్‌లో పాస్‌ఔట్ అయిన క్యాండిడేట్స్‌కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. బీఫార్మసీ పాస్‌ఔట్ అయి ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే 25 ఇంకా 26 2 ఇయర్స్‌లో మనకి బీఫార్మసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ వయాట్రిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎవరైతే బీఫార్మసీ కంప్లీట్ చేసిన ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి అప్లై అయితే చేసుకోండి. పాస్‌ఔట్ ఇయర్స్ వచ్చేసి 25, 26 అని చెప్పి మెన్షన్ చేశారు. అదొకటి గుర్తుపెట్టుకొని మీరు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీ ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, ఐపీక్యూఏ, హెచ్ఆర్, అడ్మిన్, అలాగే ఈటీపీ, స్టోర్, ఇంకా మెయింటెనెన్స్ అని చెప్పి ఈ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో అయితే మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి ఏ డిపార్ట్మెంట్కి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారో అలాగే ఏ డిపార్ట్మెంట్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారో అన్న దాని గురించి కూడా చూద్దాము. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 27th ఇంకా 28th అలాగే 1st March 3 days పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా కండక్ట్ అయితే చేయట్లేదు. 27, 28 2 days కండక్ట్ చేస్తున్నారు. తర్వాత 1st March రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఈ 3 daysలో మీకు ఎప్పుడైతే వీలవుతుందో ఆ రోజు వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, బాచ్పల్లి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్ కూడా మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, బీఏ, బీకామ్, ఎంబీఏ, ఇంకా బీటెక్, డిగ్రీ, ఇంకా ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. వెన్యూ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, బాచ్పల్లి, మియాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ యూనిట్ 2 అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశారంటే మనకి బొల్లారంకి నియర్ బై, బాచ్పల్లి బొల్లారంకి మధ్యలో ఈ కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా మనం రెవెన్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఇమేజ్ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఏ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారో అని చెప్పి చూసుకుంటే క్యూసీ డిపార్ట్మెంట్లో వెట్ అనాలిసిస్ కోసం మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఈటీపీ అనే డిపార్ట్మెంట్లో కూడా మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు జాబ్ చేయాలనుకుంటే మాత్రం మీరు క్యూసీ డిపార్ట్మెంట్ లేదా ఈటీపీ డిపార్ట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు, లేదా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే స్టోర్ డిపార్ట్మెంట్లో కూడా ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్ని. ఇవి కూడా చూసుకోండి. మనకి వీటికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ ఇంకా బీఫార్మసీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్కి ఎవరైతే ఫ్రెషర్స్ ఎంటర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా సేమ్ క్వాలిఫికేషనే అడగడం అయితే జరుగుతుంది. బీఎస్సీ, ఎంఎస్సీ లేదా బీఫార్మసీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు క్యూసీ డిపార్ట్మెంట్కి. అలాగే స్టోర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 0 to 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ ఇంకా ఎంబీఏ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు స్టోర్ అనే డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే ఈటీపీ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఐటీఐ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో డిగ్రీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈటీపీ డిపార్ట్మెంట్కి. మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఐటీఐలో కూడా మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసినా మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, ఇది ఈ ఫ్రెషర్స్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు కదా డీటెయిల్స్, ఇవి కూడా మీరు చూసుకోండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి ఈ వీడియోని ఆపి స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా రీడ్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మనకి లొకేషన్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. లొకేషన్ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ యూనిట్ 2, బాచ్పల్లి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంకా ఆధార్ లేదా పాన్ కార్డ్. దాంతోపాటు ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 3 months పే స్లిప్స్ అడుగుతున్నారు. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఇవి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, ఎస్ఎంఎస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇది ఇక్కడ మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వట్లేదు, అది కూడా చూసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ వయాట్రిస్ అనే కంపెనీ ఏదైతే ఉందో మైలాన్కి గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ కంపెనీలో మాత్రమే మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆ కంపెనీకి. నెక్స్ట్ ఎస్ఎంఎస్ కంపెనీకి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైలాక్స్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్స్ అని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్, క్యూసీ, ఆర్ఎండి, ఏఆర్ఎండి, పీడీ ల్యాబ్, అలాగే ప్రాసెస్ ఇంకా ఇంజనీరింగ్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ప్రాసెస్ ఇంజనీరింగ్ అన్నమాట. ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఏ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని తీసుకుంటారో దాని గురించి చూద్దాము. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 28th రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ అయితే డిఫరెంట్ ఏరియాలో ఉన్నాయి ఫ్రెండ్స్, దాని గురించి కాస్త చూద్దాము.
మనం నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే అన్ని క్లియర్గా అర్థమైపోతుంది మనకి. ఇక్కడ చూడండి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి అనకాపల్లిలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్లో కూడా జీడిమెట్ల లొకేషన్లో ఏదైతే ఈ స్మైలాక్ కంపెనీ ఉందో అక్కడ కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీటిలో ఫ్రెషర్స్ని ఏ డిపార్ట్మెంట్లో ఏ లొకేషన్లో తీసుకుంటున్నారో అని చెప్పి చూసుకుంటే క్యూసీ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రెషర్స్కి వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో జీడిమెట్ల అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనకి రిక్రూట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు 5 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీరు ఈ జీడిమెట్లలో ఏదైతే స్మైలాక్స్ కంపెనీ ఉందో అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు 28th రోజు. నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లిలో కూడా ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ ఏరియాస్ ఏవైతే అనకాపల్లిలో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో వీటికి ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు ఈ రిలివెంట్ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ప్రాసెస్ ఇంజనీరింగ్, పీడీ ల్యాబ్, అలాగే ఫార్మేషన్, క్యూసీ పిల్లెట్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, AR&D అని చెప్పి కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అనకాపల్లిలో జాబ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఈ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 27th ఇంకా 28th 2 days పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 28th రోజు వచ్చేసి అనకాపల్లిలో కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్. అలాగే సేమ్ డేట్ రోజే 28th రోజే మనకి స్మైలాక్స్ యూనిట్ 1 జీడిమెట్ల హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్లో కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెంబర్ వచ్చేసి HR నెంబర్ అనమాట. ఇది 9000176482. ఇంకో నెంబర్ వచ్చేసి 9100937188 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. నెంబర్స్కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే నాకు వీడియో కింద కామెంట్లో అయినా అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా తీసుకెళ్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, జెరాక్స్ కాపీస్, అలాగే ID ప్రూఫ్, ఇంకా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళండి, సరిపోతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం పే స్లిప్స్ ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ అడగడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ఇక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.